శ్రీకాకుళం జిల్లా పలాస రిజిస్టర్ ఆఫీస్లో దళారుల దందా. పలాస రిజిస్టర్ ఆఫీస్లో కలెక్షన్ కింగ్స్. దళారీలను పెంచి పోషిస్తున్న సబ్ రిజిస్టర్ అధికారులు. ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావాలంటే 25,000 లంచం ఇవ్వాల్సిందే. శ్రీకాకుళం జిల్లా పలాస సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దళారుల దందా జోరుగా కొనసాగుతోంది. సబ్ రిజిస్టర్ అధికారులకు దళారులు చెప్పిందే వేదమనే ఆరోపణలు పలాసలో దండిగా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ అటు అధికారులు ఇటు దళారుల హవా మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. దళారీల మధ్యవర్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అవినీతిని పెంచి పోషిస్తున్నారు. అంతేకాకుండా పలాస సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధం లేని బ్రోకర్లు కార్యాలయానికి వచ్చేవారి హవా సాగిస్తున్నారు. ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావాలంటే 20 నుంచి 25,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఏదో కర్రీ పెట్టి కాళ్ళు అరిగేలా తిప్పుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇలాంటి సబ్ రిజిస్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వ్యాపారులు కోరుకున్నారు. చలానా గవర్నమెంట్ పక్కన పెట్టి ఆయనకి ఏం సంబంధం ఉండదు. అమ్మ ఎవరో తీసుకొద్దాం 50 కొడుకు ఆయన గేటు కూడా సంతకాలు పెట్టారు, స్టాంప్ వేయాలి. అయ్యో కూడా కష్టం. పెద్ద సేమ్ సార్, 7% అది నువ్వు చెప్తే అవదా నువ్వు చెప్తే మీరే మీకు డాక్యుమెంట్ స్లిప్లో డాక్యుమెంట్ స్లిప్ ఇస్తాం. గవర్నమెంట్ పోస్ట్ హౌస్ అమ్మాయిలు అందరూ అవుట్ సోర్సింగే. అది ప్రైవేట్ మన రైతులు పనిచేస్తున్నాడు. యాక్చువల్గా మీరు మీకు నేను 5 years చెప్పుకుంటున్నాను. అంటే మీరు అంటే అవుట్ సోర్సింగ్ పోస్టా లేకపోతే గవర్నమెంట్ చేత వస్తుందా? మామూలు ప్రైవేట్ ఎంత ఇస్తారా మీకు? 300, బయట ఒక 600-700. డాక్యుమెంట్ ఎట్ని ఇచ్చిన సిఎస్ నెంబర్ ఇచ్చాను. మీరు బయట చూసాం. అందులోనే మేము చూసాం 110 ఎంత ఎక్స్ట్రా డబ్బులు ఎక్కువ అంటే మనం చలాని ఏమో అది మరి అంతా 600 రూపీస్ పేరు వెళ్ళకి చెప్పారు. అది మాకు అర్థం ఉంటుంది. 82,000 పెట్టాను. మరి అది లెక్క నాకు అర్థం ఉంటుంది. ఇక్కడ నేనైతే ఇంకా 5,000 తగ్గించి ఇచ్చాను. 600 అదే క్యాలిక్యులేషన్ చేసి నాకు సంబంధం లేదంటే ఏదో 5,000 ఫార్మాలిటీస్ అంతే మీకు. ఇంకే ఫార్మాలిటీస్ అదే బాగుంటుంది. అందరూ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కదా. 1,09,000 అంత అవుతుంది.
జనరల్గా 1,09,000 మనం 82,000 అవుతుంది. 25,000 ఎక్స్ట్రా అడుగుతున్నట్లేదు. 22,000 వాళ్ళే చేశారు. మనం మాట్లాడుకోవడం అంటే మనం డైరెక్ట్గా కట్టడానికి వీళ్ళకి అవ్వదు. గవర్నమెంట్ సర్వీస్ తెలుసు కదా ఎలా ఉంటుంది. అంటే అంతే ఎవరైనా అంతే కదా. సరేనండి, వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు తగ్గిస్తారు. నేను 5,000 తగ్గించి ఇచ్చాను. యాక్చువల్గా నాకు ఏం చెప్పిందంటే ఏదేమంటే మిస్టేక్ ఇచ్చేది ఎంత అయింది 83,000 చెప్పారు. 82,850 రూపాయలు చలాని పొడవులు అవన్నీ ఎందుకు ఆడుతున్నారు? స్క్వేర్ యార్డ్స్ ఎవరిదని అంతే డాక్యుమెంటేషన్ లేదు. సబ్ రిజిస్టర్ కట్టి ఇవ్వాలి కదా. నెక్స్ట్ ఎవరికైనా ఇవ్వాలి కదా. జనరల్ 1% అలా తీసుకుంటారు ఈ పొరుగులు. అందరూ మరి మనకి సంబంధం లేదు. మనకు తెలియదు కాబట్టి రిజిస్ట్రేషన్ ఆడే చేస్తారు కాబట్టి మాట్లాడుకోవాలి. దానికి 5,000 ఇవ్వని లింకులు అన్నీ అర్థం ఉంటాయి కాబట్టి కొత్తడైతే డ్రాప్ చేయాలి మొత్తం అంత డాక్యుమెంట్స్. ఈ జస్ట్ నేమ్లు మాత్రమే డాక్యుమెంట్ రేటుకు 1,000 రూపాయలు కొడతాను మొత్తం కొట్టి ఆడుకుంటారు కదా డీటెయిల్స్. రూపాయలు మనకి ఎవరికో 25 అంటే ఎవరికైనా 10,000 15,000 ఇవ్వడంలో తప్పలేదు. నేను ఇదంతా చేస్తారు కదా. మరి సర్వీస్ కూడా ఇవ్వాలి కదా. అంత ఆవిడ ఊరికి నేను తొందర బర్త్ రేట్ ఎవరు పెడతారు కదా. ఈ ప్లాట్ కానీ దేనికైనా సర్వీస్కి వెళ్తుంది కదా. 1,000 2,000 5,000 అది అంతా నవ్వచ్చు. మరి వాళ్ళు డిఫరెన్స్ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి 25,000 అయితే ఇవ్వరు కదా. 5,000 3,000 ఇస్తారు డీడ్ పెట్టి అమౌంట్ పెట్టి. ఓకే బ్రదర్. మనం మాట్లాడుకోవడం లేదంటే వేరే